పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘం నాయకులతో కలిసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఇక ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాల్సిందిగా విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తల్లికి వందనం, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థుల మధ్య పోలీసులతో స్వల్పమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన గత నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎంఆర్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహించాం. అదేవిధంగా 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే దీక్షలు నిర్వహించాం. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ రోజు గత 2023-24 సంవత్సరంలో సుమారుగా 3,480 కోట్లు అమ్మఒడి విద్యా దీవెన బకాయిలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని విడుదల చేయాలని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పటికే జిల్లా విభజన అయ్యి సుమారుగా 4-5 ఏళ్ళు నిండా ఉంది. కనీసం పై చదువులు చదువుకోవడానికి ఒక యూనివర్సిటీ లేని పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది. అదే విధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి సమస్యలు, అనేక మంది మొన్న విజయనగరంలో ఒక విద్యార్థి చనిపోయాడు. అదే విధంగా 117 ఈ రోజు తీసుకొచ్చి విలీనం పేరుతో కిలోమీటర్ స్కూల్స్ ని మూసివేసి హై స్కూల్లో కలపడం అది దారుణమైన సమస్యగా భావిస్తూ ఉన్నాం. అదే విధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 714 ఆశ్రమ పాఠశాలని ఈ రోజు అక్షయ పాత్ర కింద అక్కడ ఫుడ్ ప్రొవిజన్ అనేది ఎక్కడో జిల్లా సెంటర్ నుండి హాస్టల్కి తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది. ఈ సమస్య పైన ఎవరైతే ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో కలెక్టర్ గాని, పిఓ గాని, జాయింట్ కలెక్టర్ గాని ఖచ్చితంగా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకపోతే ఈ ధర్నాని మరింత ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాం.